దేవునికి మహిమ కలుగును గాక. ఇది మరలా మనం కలుసుకున్నట్టుకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. షాలోం గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా మీరందరూ వాక్యం వింటున్నందుకు, వీక్షిస్తున్నందుకు మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినం మీరు అందరూ బాగున్నారని నేనైతే మీ అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను. ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని విందాము శ్రద్ధగా. నేనైతే కొన్ని క్షణాలే మీతో పంచుకుంటున్నాను. ఈ కొన్ని క్షణాలు నేనైతే నా మాటలైతే కాదు, ఇవి కేవలము దేవుడు నాకు ఇచ్చిన మాటలు, నేను అనుభవించినటువంటి అనుభవాలు, తద్వారా నేను పొందుకున్నటువంటి మేళ్ళు ఎలాంటివో మీరు కూడా పొందుకోవాలనేటువంటి గొప్ప ఆశతో నేను వెళ్ళి ప్రపంచమంతా అయితే సువార్తను ప్రకటించేటువంటి ఆ శక్తి అయితే నాకు లేదు. కానీ నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు, ఈ జ్ఞానం చేత నాకుండేటువంటి ఈవుల్ని వాడుకుంటున్నాను. అంటే నా యొక్క అదృష్టం వల్ల కావాలా యూట్యూబ్ కూడా వచ్చింది. యూట్యూబ్ ద్వారా కూడా నేను వాక్యాన్ని చెప్పి అందరికీ నేను తెలియచేయాలనేటువంటి ఆశ నాలో కలిగించినటువంటి దేవునికి కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరందరూ కూడా చక్కగా చూస్తున్నారు, వ్యూవర్స్ అయితే ఎక్కువ అవుతున్నారు. అయితే మీరు లైక్ చేయటం లేదు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మీరు కూడా అవి కూడా చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనం అందరం పాలుభాగస్తులం, నేను ఒక్కదాన్నే కాదు. మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలా, దేవుని రాజ్యాన్ని కట్టాలా, దుష్టుడి రాజ్యాన్ని మనము పడద్రోయాలా. ఈ పడద్రోసేటువంటి కార్యక్రమంలో ఒక్కరి వల్ల అయితే కాదు. చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే కూడా ఎంతోమంది టెక్నీషియన్స్తో కూడినటువంటి పని. ఒక ఇంజనీర్ రావాలా, ప్లాన్ చేయాలా, మున్సిపాలిటీ అప్రూవల్ రావాలా, ఆ తర్వాత ఎంతోమంది ప్లంబర్లు రావాలా, బేల్దార్ రావాలా, కూలి వాళ్ళు రావాలా. ఒకటి కాదులేండి, అందరూ వస్తేనే ఆ పని జరగాలంటే ఒక ప్రాజెక్టు, దాదాపు పెద్ద ప్రాజెక్ట్ అయితే ఒక 2 years కావచ్చు, 3 years కావచ్చు, చిన్నదైతే ఒక 6 months అలా అవుతుంటుంది. ఏది జరగాలన్నా కూడా ఒక ప్రాసెస్ ప్రకారము అందరూ కలిసి ఏ ఒక్కరు కన్నా ఆ రోజు పనికి రాకపోతే కూడా పని ఏమవుతుంటుందంటే బెల్లార్లు లీవ్లు ఇచ్చేస్తుంటారు. వాళ్ళు రాలేదు మేడం, మేము రాలేదంటారు. కాబట్టి అదేవిధంగా దేవుని రాజ్యంలో మనం అందరం కట్టుగా దేవుని కొరకు పనిచేయాలి. మనం పనిచేయాలంటే ఏదేదో కష్టపడి మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు మనం సాక్షులుగా ఎదిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించి మనము సాక్షులుగా ఉంటే చాలు. అంతేగాని మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిది కూడా మనం దోచుకోవడానికి ప్రయత్నించకూడదు. మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన ప్రతి అవసరత ఆయన మహిమలోంచి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, చాలామంది కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే ఎందుకు నాకు ఇలా వచ్చింది అంటారు. కొన్నిసార్లు కష్టాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి, మన స్వయంకృత అపరాధాల వల్ల కొన్ని కష్టాలు మనకు వచ్చేస్తుంటాయి. కొన్ని అయితే దేవుని చేత మనము పరీక్షించబడతాము. మనము దేవుని చేత పరీక్షించబడతాము, పరిశోధించబడతాము. అది శోధించబడము. మనం శోధించబడేది ఎవరి చేత అంటే ఈ లోకంలో ఉండేటువంటి దుష్టుడి చేత మనము శోధించబడతాము. కాబట్టి ఇక్కడ ఈ యొక్క దైవ గ్రంథంలో ఈ యొక్క యోబు గ్రంథం అనేటువంటి గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నేను చదువుతాను. మీరు కూడా కొంచెం మీ బైబిల్ ఉంటే తెరవండి, ఏకీభవించండి. ఈ 7వ అధ్యాయంలో మొదటి మాట, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. చూడండి, ఇక్కడ భూమి మీద నరుల యొక్క కాలం అంటే అనుదినము మన దినచర్య యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా, మనకు పాకిస్తాన్కి లాంటి యుద్ధం కాదు. ఇక్కడ యుద్ధం ఏంటంటే ఇంటర్నల్గానే మన హృదయాన్ని ఆ యొక్క ఈ లోకంలో దుష్టుడు రకరకాలుగా ప్రేరేపిస్తూ ఇంట్లో భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఆ కొడుకు ద్వారా కావచ్చు, ఆ కుమార్తె ద్వారా కావచ్చు, మన ఇరుగు పొరుగు వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా వాడు ఏం చేస్తాడంటే మనల్ని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తాడు. మన సంతోషాన్ని వాడు హరించి వేస్తాడు. అది మనం గమనించాలి. ఎల్లప్పుడూ మనము ఈ యొక్క సమస్య వస్తే ఇంట్లో వాళ్ళ మీద, వాళ్ళ మీద బాధపడుతుంటాం కాదు. అస్సలు దాని ఏమంటారంటే దాని యొక్క పునాది అంటే మనిషిలో అపవాది నాటేటువంటి దుష్టుడు నాటేటువంటి ఆ పునాది ఎలాంటిదంటే మనకు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి, అంటే ఈ లోకంలో దుష్టుడి మీద వాడు పెట్టినటువంటి ఆ సమస్యను పెట్టుకోకుండా మన వాళ్ళ మీద త్రిప్పి మనం వాళ్ళతో అలగుతుంటాము, వాళ్ళ మీద బాధపడుతుంటాము. వాళ్ళని మనము ఇంకా కొన్ని సంవత్సరాలు కొంతమందితో మాట్లాడకుండా అలాగే
ఉండిపోతాము. ఇది దురదృష్టకరం. ఎందుకంటే దేవుడు ఏ ఒక్కరు కూడా ఎప్పుడు ఇబ్బంది పడటం ఆయన ఇష్టము కాదు. అందరము సంతోషంగా సమాధానంగా ఈ లోకంలో మనం జీవించాలనేది దేవుడి యొక్క సదుద్దేశమైంది. అయితే యోబు అనే ఆయన 7వ అధ్యాయంలో ప్రతిరోజు ఈ భూమి మీద నరులకు ఒక యుద్ధ కాలం అంటున్నాడు. అంటే యుద్ధ దినమే మనకు. ఈ యుద్ధ దినాన్ని జయించాలంటే మనం ఏం చేయాలా అనేది మనం ముందు వచ్చేటువంటి వీడియోలో కూడా చూద్దాము. అయితే ఈ యోబు ఎవరు? యోబు ఆయన స్వయంకృత అపరాధాల చేత కష్టాలు వచ్చాయా, లేకపోతే ఆ దేవుని చేత పరిశీలించబడుతున్నాడా, ఆ అపవాది చేత ఎలా శోధించబడుతున్నాడు అనేది మనము ఈ గ్రంథంలో 1వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉంటాయి. ఈ మాటలు ఏంటంటే ఆయన ఊజు అనేటువంటి దేశానికి సంబంధించినవాడు, చాలా ధనవంతుడు, ఆయన న్యాయవంతుడంట. దేవుడు చెప్తున్నాడు. ఆయన చూడండి, మీరు ఒకసారి మీ గ్రంథం తెరిస్తే మీరు కూడా కళ్ళారా చూడొచ్చు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతడికంట చెడుతనం అనేదే లేదంట. తన యొక్క శరీరంలో తన యొక్క అంటే సాఫ్ట్వేర్లో లేదు, తన యొక్క హార్డ్వేర్లో లేదు, ఎక్కడ కూడా ఆయనకి ఏం లేదంటే చెడుతనం అనేది లేదంట. సమస్తము యథార్థము న్యాయముగా జీవిస్తున్నాడు. అలాంటి వాడికి ఒక సమస్యలు ఎలా వస్తున్నాయో చూద్దాము. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉంటున్నారు. ఆయనకి 7 మంది కుమారులు 3 కుమార్తెలు ఉంటున్నారు. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ప్రతిరోజు ఆ 7 మంది కుమారులు కుమార్తెలు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను. చూడండి, గాడిదలంట, గొర్రెలంట, ఒంటెలంట, బిడ్డలు అందరితో ఆయన సస్యశ్యామలంగా చాలా సంతోషకరంగా ఆస్తులు కలిగి ఉంటున్నాడు ఈ ధనవంతుడైనటువంటి యోబు ఎలా ఉంటున్నాడు? ఆయన ధనవంతుడిగా ఉంటూ ఆ ధనవంతుడిగా ఉండేటువంటి ముందు టైటిల్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి న్యాయవంతుడిగా జీవిస్తున్నాడు, యథార్థవంతుడిగా ఆయన జీవిస్తున్నాడు. ఆయనకు ఉండేటువంటి దేవుడు ఇస్తున్నటువంటి క్వాలిటీ ఇవి మనం చెప్పిన మాటలు కాదు, దేవుడే ఆయన పక్షాన్ని ఇస్తున్నటువంటి సాక్ష్యము. అయితే అతనికి కుమారులు అందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎంత మంచి అన్నదమ్ములో ఆ యొక్క అక్క చెల్లిలో చూద్దాము. 7 మంది అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంట్లో విందు జరుగుతుంది. ఈ విందు అయితే జరిగేటప్పుడు 3 అక్క చెల్లెలని వాళ్ళు ఒక్కొక్క ఏ ఇంట్లో అయితే విందు జరుగుతుందో ఆ రోజు ఆ ఇంటికి పిలిపించి అందరూ సంతోషంగా సమాధానంగా విందు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ విందు ఇలా జరిగేటువంటి సమయంలో వాళ్ళ తండ్రి అయినటువంటి యోబు ఏం చేసేవారంటే ఈ బిడ్డలందరూ కలిసి ఈ యొక్క విందు చేసుకునేటువంటి క్రమంలో ఎక్కడైనా శృతి తప్పి మాట తప్పి ఏదైనా అబద్ధాలు చెప్పుకున్నారా, లేకపోతే నోటి దుడుసు మాటలు ఏమైనా మాట్లాడుకొని దేవునికి ఇబ్బందికరమైనటువంటి మాటలు ఏమైనా మాట్లాడుకున్నారా, అలాంటివి కూడా నా బిడ్డలు ఎక్కడ మాట్లాడకూడదు. కాబట్టి దాని నిమిత్తం కూడా నేను దేవుని దగ్గర ఖచ్చితంగా వాళ్ళ కొరకు నేను కొన్ని దహన బలులు అర్పించాలా అనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని, మంచి ఉద్దేశాన్ని కలిగినటువంటి మంచి తండ్రిగా యోబును మనము ఇక్కడ చూస్తున్నాము. చూడండి, ఆయనంట ఒక్కొక్కరిని పిలిపించి తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. ఆయన చేస్తుండే పని ఏంటంటే అందరి కుమారుని పిలిపించి అరుణోదయానికి ముందే పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తం ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడట. ఏమని ప్రార్థన చేసేవాడు? అయ్యా, నా బిడ్డలు ఏదైనా తెలియక నీ నామాన్ని ఎక్కడైనా దూషించారేమో, కాబట్టి క్షమించయ్యా అని వాళ్ళ పక్షాన ఆయన దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేసేవాడంట. తర్వాత యోబు నిత్యము అలాగనే చేయించుండెను. అంటే నిత్యము అంటే వాళ్ళు 7 రోజులు కంప్లీట్ అయితే మళ్ళా ఇంకొక వారం ప్రారంభం అయితే మరలా ఇంకొక అన్న ఇంట్లో విందు జరగదు. ఇది క్రమేణా జరుగుతుండేటువంటి ఒక పెద్ద ప్రాసెస్గా ఉంటుంది. కాబట్టి యోబు కూడా అలాగే నిత్యము చేస్తున్నాడట. ఈ మాటను మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకున్నాం. నిత్యము అంటే నిత్యము అంటే ప్రతిరోజు మానక ఏదో 4 రోజులు మొక్కుబడి చేసి అక్కడికి ఆగిపోయినటువంటి పరిస్థితి కాదు. నిత్యము ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ఇలా చేసే సమయంలో ఏం జరుగుతుందో చూద్దాము.
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. అక్కడంట పరలోకం అనేది ఒకటి ఉంది అనేది ఇక్కడ మనము ఈ యొక్క మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవదూతలందరంట ఒక దినము దేవుని సముఖంలో అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారంట. ఆ మీటింగ్ పెట్టుకునేటువంటి దినంలో ఈ యొక్క అపవాది అయినటువంటి దుష్టుడైనటువంటి అపవాది కూడా ఆ మీటింగ్లోకి అటెండ్ అవుతున్నాడు. యెహోవా అపవాది వాడు వారితో కలిసి వచ్చి దేవదూతలతో కూడా కలిసి దేవుని సముఖానికి వచ్చాడు. యెహోవా అడుగుతున్నాడు. యెహోవా అంటే ఇక్కడ దేవుడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది అంటే దుష్టుడు, వాడు అడుగుతున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. దేవునికి ఏమంటున్నాడంటే, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ అంతా సంచరించుచు నేను వచ్చానయ్యా అంటున్నాడు. అంటే భూమిని అంతా ఒక రౌండ్ వేసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అందరి యొక్క లోపాలని వాడు చూడాలని, అందరినీ పరీక్షించి బాధ పెట్టాలనేటువంటి ఆ యొక్క మనసును కలిగిన వాడు దుష్టుడు అనమాట. అంటే ఒక విలనుడు. ఆ విలన్తో దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు. అందుకు దేవుడు ఇక్కడ, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటే అంటున్నాడు, చూడు నువ్వు భూమి మీద అంతా తిరిగి వస్తున్నావు కదా, భూమి మీద నన్ను ఆరాధించేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, అతన్ని నువ్వు చూసావా, అతన్ని నువ్వు గమనించావా, అతని గురించి నువ్వు ఆలోచించావా అని అంటున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. చూడండి దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడో. చూడు నువ్వు భూమి మీద అంతా తిరిగి వచ్చావు కదా, అక్కడ నా యొక్క భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఆయన ఎలా ఉన్నాడంటే భూమి మీద ఆయన జీవిస్తూ ఏ తప్పిదము చేయకుండా యథార్థముగా ఆయన ఆ యొక్క న్యాయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు, నువ్వు చూసావు కదా అని ప్రశ్నిస్తున్నాడు. అందుకు నీవు అతనికి అంటున్నాడు, దుష్టుడు అంటున్నాడు మాట దేవుడితో, నీవు అతనికి అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసివు కదా అయ్యా. ఆయనకేమయ్యా, చూడు ఆయనకు నువ్వేం చేస్తున్నావు, ఆయనకు కలిగిన బిడ్డలు, ఆయనకు కలిగినటువంటి ఆస్తి పాస్తులు అన్నిటి మీద నువ్వేం చేస్తున్నావు, నన్ను టచ్ చేయకుండా, నేను వాళ్ళని టచ్ చేయకుండా నువ్వు ఒక కంచె వేసి పెట్టేస్తున్నావు కదా, ఇంకా ఆయన ఏమయ్యా మహారాజుగా ఉండడా, యథార్థంగా ఉండడా, నీతిమంతుడుగా ఉండడా అనేటువంటి మాట ఇక్కడ. అంటే అదే దాని యొక్క భావం అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు, దేవునితో అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. హల్లెలూయా. చూడయా దేవా, నువ్వు అతని చేతి పనిని, ఆయన ఏ బిజినెస్ చేశాడో ఆ బిజినెస్ నువ్వేం చేసావంటే సమృద్ధిగా నువ్వు ఆశీర్వదించావు. కాబట్టి అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికంటే కూడా ఆయన ఒక పెద్ద రిచ్ మ్యాన్గా, ఒక పెద్ద గొప్ప ధనవంతుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి ఏది కొదువు లేదు కదా, కాబట్టే కదా నిన్ను ఆయన ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఆశ్రయిస్తున్నాడు కాబట్టే కదా ఆయన ఏం చేస్తున్నాడు, రోజు దహన బలులు అన్నీ అర్పిస్తున్నాడు. కాబట్టి ఇంకేందయ్యా ఆయన కొదువు అన్నట్టు ఇక్కడ ఈ యొక్క సైతాన్ అంటే విలన్ అనమాట. విలను దుష్టుడు అని వాడికి మనం పేరు పెట్టచ్చు. వాడు ఏం చేస్తున్నాడంటే దేవుడితో ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అంటుండే మాట విందామలా, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమున ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళెను. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఆయనకి కలిగిందంతా ఉందని కదా నువ్వు అంటున్నావు. చూడు నేను ఒక మాట చెప్తాను. అంటే యోబును బట్టి, యోబుకు దేవుడి పట్ల ఉండేటువంటి ఆ యొక్క భయభక్తులు, ఆ యొక్క నమ్మకాన్ని బట్టి యోబు పక్షాన దేవుడు అపవాదితో ఒక సవాల్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓకే నేను అగ్ని కంచి వేశాను కాబట్టి నేను అన్ని విషయాల్లో ఆయన నేను చేతి పనిని ఆస్వాదించి రిచ్ మ్యాన్గా చేశాననిగా చెప్తున్నావు. కాబట్టి ఒక పని చెయ్యి, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆయనకు ఉండేదంతా నువ్వు ఏమైనా చేసుకో, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు టచ్ చేయబాకంటున్నాడు. అంటే తన బిడ్డలైనా నువ్వు తీసుకో, తనకు ఉండేటువంటి పశువులన్నింటినీ ఏది లేకుండా మొత్తము నాశనం ధ్వంసం చేసేయి, కానీ తన ప్రాణాన్ని మాత్రము తీసేదానికి నేను నీకు అధికారం ఇవ్వటం లేదు అని ఇక్కడ దేవుడు అపవాదితో అంటున్నాడు. వెంటనే వాడు ఆ యొక్క
ఆర్డర్ తీసేసుకొని ఆ మాట వినేసి అమ్మయ్య ఇంక చూసుకో యోబు సంగతి నేను తెలుస్తా, దేవుడు భలే ఆయన గురించి పొగుడుతున్నాడు, ఆ పొగడతలని ఎట్లా పోతాయోనని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గరికి శోధించేదానికి ఇప్పుడు శోధకుడుగా వస్తున్నాడు, శోధిస్తున్నాడు అంటే ఇంక హింసించేదానికి వస్తున్నాడు. దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని క్షమిస్తాడు, దేవుడు మనల్ని అన్నింటి విషయాల్లో కాపాడేవాడు దేవుడు. కానీ శోధకుడు ఏంటంటే వాడు నాశనం చేస్తాడు, సమస్తాన్ని ఏం చేస్తాడంటే ఏమీ లేకుండా మనల్ని నిల్గా అంటే జీరోగా నిలబెట్టాలనేది వాడి యొక్క ఉద్దేశము. అది మనం గ్రహించాలా. కాబట్టి అందుకే యోబు 7వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట, భూమి మీద అనుదినము మనుషులకి నరులకు ఏం కలుగుతుందంట, ఒక యుద్ధం కలుగుతుందంట. అంటే ఆ యుద్ధం అనేది కేవలము మన ఆయుధాలతో కాదు యుద్ధం జరుగుతున్నది, మానసికమైన యుద్ధం జరుగుతుంది. శారీరకంగా మనుషులు ఎంతగానో మనుషులు ఇబ్బంది పెట్టేటువంటి యుద్ధాలు ఈ లోకంలో నిత్యము జరుగుతున్నాయి. కుటుంబాల్లో ఎంతోమంది అసలు చిన్న చిన్న మాటలకే భార్యాభర్తలు విడాకుల దాకా వచ్చేస్తుంటారు. చిన్న చిన్న మాటలకే పిల్లలు తల్లిదండ్రులు తిరుక్కుంటుంటారు, ఇల్లు వెళ్ళిపోతుంటారు. కొంతమంది అయితే ఆ అమ్మ అయితే డబ్బులు ఇవ్వలేదని తాగేదానికి ఆ పిల్లలు ఏం చేస్తారంటే అమ్మను చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎన్నోసార్లు పేపర్లో చూస్తున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆ దుష్టుడికి లోబడి పోవటం వలన, దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణాల వల్ల మనుషుల యొక్క కుటుంబాలన్నీ ఏమైపోతున్నాయంటే చల్లా చెదిరైపోతున్నాయి, సమాధానం లేని స్థితిలోనికి వచ్చేస్తున్నాయి. కానీ దేవుడు మనం నిత్య సమాధానము, నిత్య సంతోషం పొందాలని, ఇదిగో నా పిల్లలారా నా మాట వినండి అని అనుదినము మనల్ని ఆయన ఒక పెద్ద ఆహ్వానంతో పిలుస్తున్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి దేవుడు ఒక పెద్ద బహుమానంగా, ఒక గొప్ప ఆనందంగా, మనకు ఒక మనోహరమైనటువంటి పరిస్థితిగా ఆయన మన కొరకు ఈ లోకానికి ఉంచి ఉన్నాడు. అది మనం గమనించి ఆయన ఆశ్రయానికి మనం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఆయనకి జాతి, మత, కులం ఏది లేదు. ఆయన సర్వలోకం కొరకు వచ్చాడు. మనం పెట్టుకున్నటువంటి మతాలు, మనం పెట్టుకున్నటువంటి జాతులు, కానీ దేవుడికి అవన్నీ లేదు. మనం అందరము ఆయన పిల్లలమే. కాబట్టి ఆయన యొక్క రక్తము, ఆయన చిందించిన రక్తము మనందరికీ, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. కాబట్టి మనం అది గ్రహించాలంటే నిజంగా దేవుని మీద ఆధారపడాలా. మన మనోనేత్రాలు, మనకు కనబడుతున్నటువంటి కళ్ళు కాకుండా మన లోపల ఒక మనోనేత్రం ఉంది, అదేం కావాలో వెలిగించబడాలా. అది తెరవబడినప్పుడు దేవుని యొక్క సత్యము మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన విరోధి అయిన అపవాదిని మనము ఖచ్చితంగా జయిస్తాము. ఆ జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఈ దినము మీరు ఈ మాటలు వింటున్నందుకు, విని గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్నారని నేనైతే నమ్ముతాను. ఖచ్చితంగా మీరు కొరకు నేను ప్రార్థన చేస్తాను. మనమందరము దేవుని రాజ్యాన్ని కడతాము. మన విరోధి అయిన అపవాదిని మనము ఎదురించి ఏ విధమైనటువంటి సందేహం లేకుండా మనం ఖచ్చితంగా మన కుటుంబాల్లో మాటలు విన్న వెంటనే రియాక్ట్ అయిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఈ మాట వాళ్ళు అన్నారా లేదా అనేది మనము దేవుని సన్నిధానంలో ఆయన యొక్క కృపను మనం పొందుకొని ఆ తర్వాత మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. కానీ వెంటనే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనము రియాక్ట్ అయిపోయి మన దేవుడిచ్చేటువంటి శాంతికి మనం ఎప్పటికీ దూరము కాకూడదు. ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క శాంతిని నిత్యము పొందుకున్నాము. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ యొక్క నా తండ్రి ఉదయకాలం మరలా నీ సన్నిధానంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకున్నట్టుకు మా కొరకు మీరు ఉంచిన ఈ దినాన్ని బట్టి, ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఎంతోమంది వాక్యం వింటారు ప్రభా. వినేటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఏ ఇబ్బంది ఉందో, ఏ బాధ ఉందో అవన్నీ ప్రభా, ఏ విధంగా ఈ లోకంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చగలిగిన వాడు ఎక్కడున్నాడని వెతికెతికి ఎంతెంతో దూరం వెళ్ళి ప్రభా అది కనుగొని ఆ సమస్యని పోగొట్టుకోవాలని ఆతృత పడతారో అయ్యా, మీరైతే ఎక్కడికో కాదు, ఇదిగో మీ మధ్యలో ఉంటున్నాను, మీతో ఉంటున్నాను అంటున్నారు. కాబట్టి ప్రభా మా యొక్క నా తండ్రి గదిలో ప్రభా మేము మోకరించి ప్రభా అనుదినం ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ నెమ్మదిగా నాయన మా హృదయంలో ప్రభా మీరు పెట్టే శాంతికి నాయన మేము నాయన వారసులమై అనేకులను ప్రభా ఆ శాంతిలో నడిపించే స్థితిని మా అందరికీ అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మీరు ఈ యొక్క ఛానల్ చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.